హలో అందరికీ. మేము నెల్లూరులో ఉన్న నరసింహస్వామి కొండ మీద ఉన్న నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము మంత్లీ 1-2 టైమ్స్ అన్నా ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము. ఇక్కడ నరసింహస్వామి మాకు కులదైవం. నాకైతే గట్టి నమ్మకం, ఇక్కడ ఏదైనా గట్టిగా అనుకుంటే ఆ నరసింహస్వామి నా కోరికైతే తీరుస్తాడని. మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ కొండకి ఓన్లీ టెంపుల్ చూసి దేవుణ్ణి దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ మధ్య తెలిసింది స్వామివారు ఈ కొండ మీద ఫస్ట్ అడుగుపెట్టిన పాదం టెంపుల్ బ్యాక్ సైడే ఉందని చెప్పి, సరే ఒకసారి చూద్దామని చెప్పి ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే చాలా దారుణంగా ఉంది. నడిచేదానికి కొండరాళ్ళన్నీ గుచ్చుకుంటూ ఉన్నాయి. కొంచెం దూరం పోయిన తర్వాత మెట్లు అయితే వచ్చాయి. స్టెప్స్ అయితే ఎక్కి స్వామివారు ఫస్ట్ అడుగుపెట్టిన పాదం అయితే మేము దర్శించుకున్నాము. ఇక్కడి నుంచి చూస్తే నరసింహస్వామి కొండంతా కనిపిస్తుంది. చాలా బాగుంది చూడడానికి. జనాభా ఎందుకనో నాకు తెలియదు, ఎక్కడ కనిపించినా సరే అక్కడ హార్ట్ షేప్ వేసి ఇదని నేమ్స్ రాస్తూ ఉంటారు. నాకైతే అట్లా రాయడం అస్సలు నచ్చదు. ముఖ్యంగా టెంపుల్స్ దగ్గర, దేవుడు ఉండే దగ్గర ఎందుకు అట్లా రాస్తుంటారో ఏమోను. మా విక్కీ అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాడు, కొద్దిగా కూడా భయపడ్డాడు. మీరు ఎప్పుడైనా నెల్లూరులో ఉన్న నరసింహస్వామి గుడిని ఎప్పుడైనా దర్శించుకుంటే కామెంట్ చేయండి. అండ్ లాస్ట్గా భోజనానికి వచ్చేసి స్వామివారి భోజనాన్ని అయితే తినేసాం. అన్ని దగ్గరలో ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే భోజనాలు చాలా బాగుంటాయి. రైస్ కూడా స్టోర్ రైస్ ఏం కాదు, నార్మల్ రైసే పెడతారు. చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. మేము ఎప్పుడు వచ్చినా ఫుడ్ తినడానికి ట్రై చేస్తాం, కానీ రష్ ఉంటే వదిలేస్తాం. కానీ ఈసారి రష్ ఉన్నా సరే గట్టిగా ట్రై చేస్తాం స్వామివారి భోజనాలు తినాలని. బాయ్.